ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 17/2023 వలన ప్రజలకు, న్యాయవాదులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నందున ప్రతిపాడు న్యాయవాదులు అన్నవరం గ్రామంలో నిరసన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు అంతా తొలి పావాంచ నుంచి బయలుదేరి చినరావి చెట్టు సెంటర్ వరకు నడుస్తూ నినాదాలు చేసుకుంటూ ఈ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలి అంటూ వారి యొక్క భావాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పుల్లయ్య ఈ చట్టంపై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఈ యాక్ట్ రద్దుపరచాలని, లేని ఎడల ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. మన ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 23కి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఈ సత్యనారాయణ స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి ఈ యాక్ట్ వల్ల ప్రజలకు వచ్చే నష్టాలని వివరిస్తూ సత్యదేవుని ప్రార్థిస్తూ గవర్నమెంట్కి తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం తెలియగా కోరుకున్నాము. ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే ఈ చట్టం మనకు రాజ్యాంగంలో ప్రజలందరికీ తెలుసు మూడు పార్ట్లు ఉంటాయి. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీ, పార్లమెంట్లో కూర్చుని చట్టాలు తయారు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే లెజిస్లేచర్ తయారు చేసిన చట్టాలని అమలు చేస్తారు. ఏ విధంగా అమలు చేసి బాధ్యత ఎగ్జిక్యూటివ్. అదేవిధంగా జ్యుడిషియరీ అంటే ఈ లెజిస్లేచర్ చేసింది, ఎగ్జిక్యూటివ్ చేసిన చట్టాల లోపాలు ఏమైనా ఉంటే జ్యుడిషియరీ డ్యూటీ అంటే అవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా, ఏదో లోపాలంటే సరిదిద్ది మళ్ళీ సక్రమంగా అమలయ్యేది చూసేది జ్యుడిషియరీ. అంటే వీళ్ళందరూ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ చేసి పూర్తి చేసే బాధ్యత జ్యుడిషియరీ. ఇప్పుడు మన గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ చేసిన చట్టం ఏంటంటే జ్యుడిషియరీ పవర్స్ని ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేస్తుంది. అంటే కోర్టులో, సివిల్ కోర్టులో చేసే పవర్స్ అనేది ఎంఆర్ఓకు, ఆర్డీఓలకు ఇచ్చేసి దీనికి జడ్జెస్కి, ప్లేయర్లకి పని లేదు. దీనివల్ల ఒక టైటిలింగ్ ఆఫీసర్ని పెట్టేసి, ఆస్తులకు సంబంధించిన టైటిలింగ్ ఆఫీసర్ని పెట్టేసి ఈ చట్టం అంతా వాళ్ళ చేతిలోకి ఇచ్చేసి కోర్టులకు పని లేదు. దీనివల్ల మాకు వచ్చిన న్యాయవాదులకు వచ్చిన నష్టం కూడా ఇమ్మీడియట్గా లేదు, పబ్లిక్కే సఫర్ అవుతారు. దీనివల్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ప్రజల ఆస్తులు కాపాడుకునే బాధ్యత ప్రజలదే. మీరు అంతవరకు అంటే మీ వెనకాల మేమంటాం. మీ ప్రజలు ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ ఆశయ ప్రభుత్వం చేపట్టిన కొన్ని సెక్షన్లు ఏంటంటే చాలా అన్యాయంగా ఉన్నాయి. దానివల్ల అదేంటంటే ఈ యాక్షన్ కొన్ని సెక్షన్లు ఏంటంటే మన ఆస్తిని ఏదైనా కొనుక్కున్నా కొనుక్కోకపోయినా టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర మన ఆస్తిని నమోదు చేసుకుని అది 2 ఏళ్ళ వరకు, 2 ఏళ్ళ లోపల మన ఆస్తి వేరే సమీక్ష అతను వేరే నమోదు చేసినప్పుడు 2 ఏళ్ళ వరకు మనకు 2 ఏళ్ళు పోయిన తర్వాత మనకు తెలుస్తుంది మన ఆస్తి వేరే వాళ్ళు సమీక్ష నమోదు చేసినట్టు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత నా ఆస్తి వేరే వాళ్ళు నమోదైంది అని చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళిన ఉపయోగం లేదు. దాని ఫైనల్ కూడా హైకోర్టే. 2 ఏళ్ళలోనూ మనం కొంతమంది ఆరోగ్య రీత్యా లేదా రకరకాల ఖర్చు మన ఆస్తి ఒక ఊళ్ళో ఉండొచ్చు, వేరే కారణాలు వేరే ఊళ్ళో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఊళ్ళో వాళ్ళు రాజకీయ ప్రాబల్యంతో ఎవరి వరకు డిమాండ్ అయ్యో ఆస్తులు వాళ్ళ పేరు మీద నమోదు మేనేజ్ చేసి ఆస్తులు వాళ్ళ పేరు మీద రాంచులో ప్రయత్నం చేస్తే అల్టిమేట్గా నిజమైన అభిమాని చాలా హక్కు కోల్పోతాడు. ఇవన్నీ కూడా టైటిలింగ్ ఆఫీసర్ అని అతను నిర్ణయిస్తాడన్నమాట. అంటే టైటిలింగ్ ఆఫీసర్ అంటే ప్యూర్లీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్టు నుంచి అధికారాలు తీసి ఎగ్జిక్యూటివ్కి ఇస్తున్నారని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం మేము చేపట్టాము. దీని నుంచి ప్రజలు కూడా మాకు సహకారం ఇస్తే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతి చేసి ముందుకు తీసుకెళ్తామని మా భారత అసోసియేషన్ తరఫున మరొకసారి తెలియజేస్తూ, నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను, మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.